ఎవరైనా నాట్ ఓన్లీ తెలంగాణ, కేరళ నుండి అయినా పక్క రాష్ట్రం నుండి అయినా ఎవరన్నా చూడాలనిపిస్తే ఫస్ట్ సెక్రటేరియట్ కాడికి వస్తారు. ఏ పని మీదైనా మన తెలంగాణలో మెదక్ నుండి వచ్చినా, లేకపోతే భూపాలపల్లి నుండి వచ్చినా, వరంగల్ నుండి వచ్చినా, సంగారెడ్డికి వెళ్ళి వచ్చినా, ఏడికి వెళ్ళి వచ్చినా, ఏ జిల్లాకి వెళ్ళి ఏ నియోజకవర్గంకి వెళ్ళి వచ్చినా, ఈ నాంపల్లిలో పని ఉన్నా, లేకపోతే ఆ సెక్రటేరియట్ పక్కన ఏదన్నా చిన్న చిన్న గల్లీలలో, లేకపోతే ఇంకెక్కడన్నా పని ఉంటే సోమాజిగూడలో అక్కడిక్కడ పని ఉన్నా, వాళ్ళు ఆడికెళ్ళి ఫస్ట్ సెక్రటేరియట్కి పోతారు. సెక్రటేరియట్ దగ్గరికి పోయి సెక్రటేరియట్ ముందు ఫోటో దిగుతారు. ఫోటో దిగి ఆ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఇవన్నీ చేస్తారు. అయితే రేవంత్ అన్న ఒక నిషేధం పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది. ఏంది తెలుసా? సెక్రటేరియట్ పైన డ్రోన్ ఎగిరేయొద్దట. సెక్రటేరియట్ పైన డ్రోన్ ఎగిరేయొద్దు. సెక్రటేరియట్కు కెమెరాలు తీయొద్దు. కెమెరాలు కూడా తీయొద్దట. సెక్రటేరియట్ ముందు డ్రోన్ ఎగిరేయొద్దు, కెమెరాలకు పర్మిషన్ లేదు. అసలు ఏమైంది? ఎందుకు మరి ఈ కొత్త కొత్త రూల్స్ ఎందుకు తీసుకొస్తుండ్రు రేవంత్ అన్న? రేవంత్ అన్న కొత్త రూల్స్ పెట్టడానికి గల కారణం ఏంది? నాకు తెలిసి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సెక్రటేరియట్ కట్టించింది. కేసీఆర్ ఎక్కడ కూడా రూల్స్ పెట్టలే. రూల్స్ కేసీఆర్ పెట్టింది ఏంటంటే మీడియా వాళ్ళకు లోపల ఎంట్రీ లేదు. తర్వాత విజిటింగ్ చేసే వాళ్ళు కూడా కేవలం 3 మెంబర్స్ మాత్రమే పోవాలి విజిటింగ్కి. అన్ని భవనాలు తిరగనీకి ఉన్నది. లోపల పోవాలి, బయటికి రావాలి, ఫోటోలు దిగి అంతే. తర్వాత ఎవరికైనా ఏదైనా పని ఉంటే 2-3కే ఛాన్స్ పర్మిషన్ ఉంటుంది. ఏదైనా మినిస్టర్కి సంబంధించినటువంటి ఆ రూమ్కి పోవాలంటే మినిస్టర్ ఆఫీస్కి పోవాలి, మళ్ళీ బయటకు వచ్చేయాలి. ఆడ మొత్తం ఆగమాగం తిరుగుడు, లోపల ఫస్ట్ ఫ్లోర్ తిరుగుతాం, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అట్లా ఉండదు.